యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన ప్రదర్శన తెనాలిలో విజయవంతమైంది. నిరసన ప్రదర్శనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. బారికేడ్లతో అడ్డుకోలని చూసినా తోసేసుకుంటూ ముందుకు సాగారు. అన్నదాతలకు అవసరమైన యూరియా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. జై జగన్, జై కిసాన్ అంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైన యూరియా సరఫరా చేయించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అన్నదాత పోరు మంగళవారం తెనాలిలో విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నిరసన ప్రదర్శనను ప్రభుత్వ పోలీసు అధికారులతో రకరకాల మార్గాలతో అడ్డుకోవాలని చూసినా సాధ్యపడలేదు. భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు నిరసన ప్రదర్శనలో కదం తొక్కారు. హెచ్చరిక నోటీసులు పనిచేయలేదు. పరిమిత సంఖ్యలోనే అనుమతంటూ మార్గ మధ్యంలో ఉంచిన బారికేడ్లను తోసేసుకుంటూ దూసుకెళ్లారు. రైతుల పక్షాన ముందుగా ప్రకటించినట్టుగా ప్రదర్శన వెళ్లి అవసరమైన యూరియాను సరఫరా చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. A1 కన్వెన్షన్ హాల్ నుండి సాగిన ప్రదర్శన LIC కార్యాలయం పక్క నుండి బోస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడి నుండి టౌన్ చర్చి పక్క రోడ్డు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. పార్క్ రోడ్లోంచి ప్రదర్శకులు వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ టౌన్ సీఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. నాయకులతో కూడిన ఎడ్ల బండి అక్కడకు రాగానే కార్యకర్తలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు సీఐలు బలంగా అడ్డుకున్నారు. అయినప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఖాతరు చేయలేదు. ఒక ఉదుటిన బారికేడ్లను తోసుకుంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. మళ్లీ అక్కడ పోలీసులు బారికేడ్ల నుండి అడ్డుకోవాలని చూసిన అవకాశం ఇవ్వలేదు. నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, పరిశీలకులు మాత్రమే లోపలికి వెళ్లారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేనందున మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు.